హాయ్ హలో అండి, నేను మీ శ్రీను బ్లాగ్స్. మనం ఇప్పుడు కోనసీమలో ఉన్న గౌతమి నదీ తీరంలో సుప్రసిద్ధమైన మురమళ్ళ అనే గ్రామంలో వెలిసిన శ్రీ వీరేశ్వర స్వామివారి టెంపుల్ మొత్తం మీకు మురమళ్ళ సెంటర్ నుండి వీడియో టోటల్గా చూపిస్తాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ మురమళ్ళలో ఉన్నటువంటి వీరేశ్వర స్వామివారి టెంపుల్ గురించి నాకు తెలిసిన మా పెద్దలు చెప్పిన విషయాల ప్రకారంగా మీకు చెప్పవలసింది ఏంటంటే, ఇక్కడ వీరేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుందండి. ఇట్లా కళ్యాణం జరగడానికి గల కారణం ఏమిటంటే, దాక్షయజ్ఞ ధ్వంసమునకు ఉద్భవించిన శ్రీ వీరభద్రుడు కోటి సూర్యకాంతులతో ఉగ్ర రూపంతో దక్షుని శిరస్సు ఖండిస్తారంటండి. ఈ ధ్వంసం చేసిన తర్వాత మహావిష్ణువు బ్రతికించమని ఆయన్ని వేడుకోగా, మహావిష్ణువు కోరిక మేరకు ఆయన ముండెముకు మేకతలను అమర్చి ఆ యాగము పూర్తి చేశారంటండి. ఈ యాగం వీలైనంత తొందరగా పూర్తి చేయించారంటండి. చేయించిన తర్వాత ఈ వీరభద్రుల వారికి ఎందుకింత కోపంగా ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నించారటండి. వీరభద్రుల వారి కోపానికి గల కారణం, ఆయన సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోవడం వల్ల ఆయనకి కోపం బాగా వచ్చిందంటండి. ఆయన కోపాన్ని గ్రహించిన మహామునులు, దేవతలు భయపడిపోయి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వీరభద్రుల వారిని శాంతింపజేయమని కోరారంటండి. అప్పుడు మహావిష్ణువు వారు తన లీలలన్నీ పక్కన పెట్టి నరసింహస్వామి అవతారం దాల్చి ఆయన వీరభద్రుల వారిని శాంతించడానికి శతవిధాలా ప్రయత్నించారంట. అప్పటికి ఆయన శాంతింప అవ్వలేదంటండి. ఆయన ఎంత ప్రయత్నించినా వీరభద్రుల వారు శాంతి అవ్వకపోవడంతో నరసింహస్వామి అవతారంలో ఉన్నటువంటి లీలలన్నీ అక్కడే వదిలేసి త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఆదిపరాశక్తిని వీరభద్రుల వారిని శాంతింపజేయమని కోరుకున్నారంటండి. అప్పుడు ఆదిపరాశక్తి ప్రత్యక్షమయ్యి తనకున్న కళల్లో ఒక కళ అయినటువంటి భద్రకాళిలా భూలోకంలోకి పంపించారంటండి. భద్రకాళి అమ్మవారు కూడా శతవిధాలా ప్రయత్నించినా ఆయన శాంతింప చేయలేదంట. అప్పుడు భద్రకాళి అమ్మవారు అస్సర్ప సర్వ అనుకుంటూ ఈ గౌతమి నదిలో ఉండి కన్యరూపము దాల్చుకుంటూ ఆయన వెంట రాగానే అప్పుడు ఆవిడను చూసి ఈయన శాంతి అయ్యారంటండి. అప్పుడు వీరిద్దరికి గాంధర్వ వివాహం జరిపించారంటండి. అట్లా వివాహం చేసి ఆయన శాంతింపజేసిన తర్వాత మహామునులు, ఋషులు, దేవతలు అందరూ కలిసి ఈ గౌతమి నదీ తీరాన ఆశ్రమములు అవి ఏర్పాటు చేసుకుని అప్పటి నుండి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వాముల వారికి నిత్య కళ్యాణం జరుపుతున్నారంటండి. నేను చెప్పింది కొంచెమేనండి. మీరు ఎప్పుడైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ స్థల పురాణం కావాలని అడిగితే వాళ్ళు ఇస్తారు. తీసుకుని చదివితే మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పట్లో ఈ దేవాలయం గౌతమి నదీ తీరం అనగా మురమళ్ళలో ఉండేదంటండి, నది ఒడ్డున. అప్పట్లో వచ్చిన కొన్ని వరదల కారణంగా ఈ దేవాలయం మొత్తం ఆ నదిలోకి కొట్టుకుపోయిందంటండి. అప్పుడు స్వామివారు కొమరగిరి వాసులైన వెలువలి శరభరాజు గారు అనే రాజుగారికి కళ్ళలో కనపడి ఆలయం గురించి ఆయనకి వివరంగా చెప్పి కొత్తగా ఆలయం కట్టమని చెప్పారంటండి. వెంటనే ఆ రాజుగారు జనాలని తీసుకుని స్వామివారిని వెలికి తీయడానికి వెళ్ళారంటండి. అప్పుడు స్వామివారు దొరికిన తర్వాత ఆయన ఎక్కడ ఆలయం నిర్మించాలన్నది నేను డిసైడ్ చేసి చెప్తాను, నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళండి అని చెప్పారంటండి. ఎక్కడైతే నాకు నచ్చిన ప్లేస్ ఉందో అక్కడ నేను బరువు పెరుగుతాను, అక్కడ నన్ను దింపేయండి అని చెప్పారంట. రాజుగారి ప్లాన్ అయితే ఐపోలవరంలో ఉన్న బాణాపురంలో కడదామని రాజుగారు అనుకున్నారు. కానీ స్వామివారు ఈ విధంగా చెప్పడం వల్ల మురమళ్ళ శివారు ప్రాంతం దగ్గరలోకి వెళ్ళగా ఆయన బరువు ఎక్కువ అవడంతో తీసుకెళ్లే వ్యక్తి ఆయన్ను అక్కడ పెట్టడం జరిగింది. అక్కడే ఆలయం కొత్తగా నిర్మించి, ఎందుకంటే ఒకసారి దింపిన తర్వాత ఆయన బరువు పెరిగిపోయారు కదా, తర్వాత లేపలేకపోయాడంటే అతను
అందుకని ఇంకా అక్కడే స్వామివారికి ఆలయం నిర్మించారు. ఇదేనండి మహావిష్ణువు వారు నరసింహస్వామి అవతరించారు కదా, ఆయనకి కూడా ఇక్కడ గుడి ఉంది. ఈ దేవాలయం కూడా ఈ వీరేశ్వర స్వామి వారి టెంపుల్ బ్యాక్ సైడే ఉండిద్ది ఈ నరసింహస్వామి వారి టెంపుల్. తర్వాత ఈ గుడి ఆవరణంలో మొత్తం వీడియో తీశాను, కాకపోతే గర్భాలయంలో వీడియో తీయొద్దని చెప్పేసి చెప్పారు. అందుకని నేను మండపంలో తీసినప్పుడు కొద్దిగా ఎక్కడో స్వామివారి కని కనపడినట్టు కనిపిస్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అండి, అప్పట్లో ఒక ధనికురాలు అంటే డబ్బున్న ఆవిడ ఒక ఓడలో ప్రయాణించినప్పుడు సడన్గా తుఫాన్ వచ్చిందంటండి. తుఫాన్ వచ్చినప్పుడు వీరేశ్వర స్వామి వారికి మొక్కుకున్నారంట, ఈ ఓడని ఎటువంటి ఇబ్బంది లేకుండా దరికి చేరిస్తే నీకు ఒక మండపం కట్టిస్తానని ఆవిడ మొక్కుకున్నారంటండి. ఆ ఓడ దరికి చేరిందంట క్షేమంగా. అప్పుడు ఆవిడ వచ్చి ఓ మండపం కూడా నిర్మించారంట ఇక్కడ. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం ఎలా జరుపుతారో ఇక్కడ వీరేశ్వర స్వామి వారికి కూడా ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుపుతూ ఉంటారండి ఇక్కడ కూడా. ఇప్పుడు మనం చూసే ఈ పెయింటింగ్ ఉన్న ఈ మండపంలో అన్నీ కూడా పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు అవి జరుగుతుంటాయండి ఇక్కడ. మా ఇంట్లో కొంతమంది చుట్టాల పెళ్ళిళ్ళు కూడా ఇక్కడే జరిగినాయి. గుడిపైన గోపురం దగ్గర సూర్య భగవానుల వారి రథంతో పాటు ఉన్నది విగ్రహం ఉంది. క్లియర్గా కనపడడానికి ఈ గుడికి ఈ పక్కన ఉన్న మండపాలు అడ్డం వచ్చి క్లియర్గా కనపడలా. ఇక్కడ దేవస్థానం వారి రూముల సదుపాయం కూడా ఉంటుంది. ఇప్పుడు గుడి బయట చూపించా కదా, ఇప్పుడు అటు ఎదురు నుంచి ఈ క్యూ లైన్లు గేట్లు ఉన్నాయి కదా, లోపల నుండి ఈ మా గుడి మండపం లోపలికి ఎంటర్ అవుదాం. ఇక్కడ నుంచి చూస్తే మ్యాక్సిమం స్వామివారు కనిపిస్తారు. కాకపోతే ఏంటంటే స్వామివారు డౌన్లో ఉంటారండి. అక్కడ అయినా బాగా కిందకు ఉంటుంది శివలింగం. ఎందువల్లంటే అప్పట్లో కిందకి దింపిన శివలింగం పైకి లెగలేదు కదా, అందుకని స్వామివారిని కదపకుండానే గుడి కట్టారు. అందుకని స్వామివారు లోపలికి వెళ్ళే కొద్దీ డౌన్లో ఉంటారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పెద్దాపురం సంస్థానం వారు స్వామివారి నైవేద్యం కోసం 2 మామిడి పళ్ళు ఒక బ్రాహ్మణులకి ఇచ్చి పంపించారంటండి. అప్పట్లో బస్సు సదుపాయం లేదు కదా, కాలినడకని నడుచుకుంటూ రావాలి. అలాంటి వచ్చేటప్పుడు ఆయనకి మార్గం మధ్యలో ఆకలేసిందంట. ఆకలేసినప్పుడు స్వామివారికి అక్కడే సమర్పించి ఒక పండు ఆయన తినేసాడంటండి. ఆ మిగిలిన ఒక పండు తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా పెట్టేసి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడంటండి. ఆయన వెళ్ళిన మరుసటి రోజు స్వామివారు ఆ పెద్దాపురం సంస్థానం వారికి రాజుగారికి కళ్ళలో కనపడి, నువ్వు పంపించిన 2 మామిడి పళ్ళు నాకు ఒకటే ముట్టిందని చెప్పి కళ్ళలో కనపడి చెప్పారంటండి. వెంటనే రాజుగారు బ్రాహ్మణ్ని పిలిచి మిగతా మామిడి పండు నువ్వు తిన్నావా అని అడగగా ఆయన నిజం చెప్పారంట. నేను తిన్నాను, మధ్యలో స్వామివారికి నేను సమర్పించే తిన్నానని చెప్పి నిజం చెప్పారంటండి. అప్పుడు రాజుగారు ఆయనకి ఉండడానికి నివాసం కొంత ధనము ఇచ్చి ఆయన్ని ఆదుకున్నారంట. అంటే దీనికి అర్థం ఏంటంటే స్వామివారు ఆ యొక్క బ్రాహ్మణుల వారి ఇబ్బందులు రాజుగారికి తెలియజెప్పినట్లు దీనికి అర్థం అనుకోవాలి మనం. ఈ దేవాలయం పక్కనే గోశాల, పక్కనే చెరువు కూడా ఉంటుంది. ఒకసారి చెరువు కూడా చూద్దాం. మా చిన్నప్పుడు ఇక్కడ కాళ్ళు కడుక్కోవడం లేదా స్నానం చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇది వాటర్ ట్యాంక్లో వాడుతున్నారు అనుకుంటా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వామివారి విశేషాలు చాలా ఉన్నాయి, కానీ ఈ వీడియోలు ఎంత సరిపోదు. అందుకని నాకు తెలిసిన వరకు కొన్ని పెద్దోళ్ళు ఇక్కడ చెప్పిన వాటి వరకు మీకు అన్నీ చెప్పగలుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈయన మనం ఏ కోరికలు కోరుకున్నా జరుగుతాయన్న నమ్మకం భక్తులకి. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ పెద్దగా రెస్పాండ్ లేదు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే మరికొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేను శతవిధాల ప్రయత్నిస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టెంపుల్ కానీ మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి అందరికీ